కాలేజీ క్యాన్సిల్ అనిపిస్తుంది నాకైతే. ఇక మా పాపకైతే చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఆమెకు ఈ కాలేజీ నచ్చింది. కాలేజీ మెయిన్ పాయింట్ ఏంటంటే కాలేజీ యూనిఫామ్ నచ్చింది. వస్తా అన్నది, కానీ చాలా దూరం ఉంది. అసలే రోజులు బాగలేవు. అలాంటి పరిస్థితులల్లో మనం 3 గంటల జర్నీ, పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, 6 గంటల జర్నీ డైలీ చేసి పాప ఇంటికి వచ్చేసరికి అలసిపోతుంది. నాకైతే వద్దు అనిపించింది. పాపం తనకైతే కోపం వచ్చింది, బాధ అనిపిస్తుంది. నాకంటే ముందు పెట్టకుండా వెళ్ళిపోతూనే ఉంది. చూపిస్తా చూడండి, చాలా దూరం ఉంది. బస్ స్టాప్ కాడ దిగి కూడా లోపలికి 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి మనము. అంత దూరం వెళ్తే కానీ మనకు కాలేజీ రాదు. మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 4 బస్సులు అయితే ఖచ్చితంగా మారినాం. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి మేము ఆటోలో వచ్చినాం. ఇప్పుడు ఇక ఆటోకి ఎందుకులే, టైంపాస్ నడిచి వెళ్దామని ఇద్దరం నడిచి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, నేను తీసుకున్న నిర్ణయం తప్పు అంటారా, రైట్ అంటారా, రాంగ్ అంటారా, మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఓకేనా? ఇది సీటు ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది. కాకపోతే పిల్లల లైఫ్ కదా, ఆడపిల్ల జీవితం కదా, ముందు ఆలోచించాలి అన్నీ. నేనైతే అలా ఆలోచించుకొని అయితే ఇక్కడైతే వద్దనుకుంటున్నా. నేను చేసింది రైటా రాంగా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఓకేనా? మరి ఇక చూడండి ఎంత చాలా కోపం వచ్చింది నాకు. వెళ్ళిపోతుంది. బస్ స్టాప్ అయితే ఇగో ఇంకా నడవాలి ఫ్రెండ్స్, చాలా దూరం ఉంది బస్ స్టాప్. జస్ట్ ఇది మేము అక్కడ బస్ దిగి ఆటో ఎక్కొచ్చినాం అంతే. ఇంకా దూరం నడిచి వెళ్తే కానీ మనకు బస్సులు రావంట. సర్లే, చేసేది ఏముంది, ప్రశాంతంగా నడిచి వెళ్దామని మేమైతే ఇక నడిచి వస్తున్నాం. ఆమె అయితే నాతో మాట్లాడతలేదు, కనీసం వాటర్ తాగుదామన్నా కూడా ఒప్పుకుంటలేదు. కోపం అయితే చాలా వచ్చింది ఆమెకు. కానీ ఏం చేస్తాం, ఆమె ఒక కోరిక ఉండే పాపం, రావాలి ఇంత దూరం చదువుకోవాలి మంచి కాలేజ్ అని. కాకపోతే ఏంటంటే చదువు కంటే ముఖ్యం ఆడపిల్ల ప్రాణం కదా. ఆడపిల్లలకి ఈ రోజుల్లో అసలు భద్రత అనేది లేదు. అందుకనే నేను అప్పటి మనిషిలాగా ఆలోచించిన, అప్పటి మనిషినైనా ఇప్పటి మనిషినైనా ఒక తల్లిని కదా, తల్లిగా ఆలోచించిన. అందుకని నాకైతే వద్దనిపించింది. ఇక ఆమె మామూలు కోపంలో లేదు. నాకు దాహం వేస్తుంది, వాటర్ తాగుదామన్నా కూడా అసలు ఒప్పుకుంటలేదు ఫ్రెండ్స్. ఇక చూసారా, ఇక్కడుంది ఇది. ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఇంకో బస్సు ఎక్కాలి, ఉప్పల్ బస్సు ఎక్కాలి. అక్కడి నుంచి అక్కడికి 4-5 బస్సులు మారాలి, 4 బస్సులు మారాలి, ఓకేనా? మరి చూడండి బస్ స్టాప్ ఎంత దూరం ఉందో. ఆటో దిగి నడుచుకుంటూ వచ్చేసరికి నాకైతే దమ్ము పుట్టింది. ఇంకా పాప ఏం నడుస్తుంది, నడవలేదు. ఓకే, మరి మీరు తిన్నారా లేదా? నేనైతే ఇప్పటివరకు ఇంకా తినలేదండి. ఎందుకంటే కాలేజీ చూడాలి అన్న ఆరాటంతో వచ్చేసిన. ఆకలి అయితే అవుతుంది. ఇక్కడ ఏదన్నా వాటర్ తాగేసి బస్ ఎక్కడమేగా. ఓకే, మరి బాయ్ ఫ్రెండ్స్.